హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులలి హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో అనేది వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అండ్ ఎండుమిర్చి ఆయిల్, ఒక మామిడికాయ తురుము అయితే తీసుకున్నా. ఇక్కడ నేను ముందుగానే అన్నం అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ మనం అన్నం ఇట్లా రెడీ చేసి పెట్టుకొని దీన్ని మంచిగా చల్లారబెట్టుకోవాలి. అన్నం మొత్తం చల్లారిన తర్వాత మనం పులిహోర కలుపుకుంటే మంచిగా వస్తుందన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, చేతులకు అంటుకుపోకుండా. అండ్ మొత్తం ఈ విధంగా అయితే చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా. 1.5 గ్లాస్ రైస్కి ఒక మామిడికాయ అయితే మొత్తం తురిమేసి పెట్టుకున్నా. ఒక మామిడికాయ సరిపోతుంది ఒక 1.5 గ్లాస్కి బియ్యానికి. ఇక్కడ అన్నం అయితే మొత్తం చల్లారబెట్టుకున్నా. నెక్స్ట్ పోపు అయితే వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నా. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మధ్యలో మధ్యలో తలుగుతూ. అండ్ ఒక గుప్పెడు పల్లీలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే తింటుంటే మంచిగా పంట కింద తగిలి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట పులిహోరకి. నెక్స్ట్ దీంట్లోనే ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోండి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఏ పులిహోరకైనా సరే. నెక్స్ట్ ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం పచ్చిమిర్చి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడి తురుము ఒక స్పూన్ అంతా సైడ్కి తీసుకొని మిగతాది మొత్తం దీంట్లోనే వేసుకున్నా. ఆ సైడ్కి తీసుకున్నది నేను తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది మొత్తం వేసుకుంటున్నా. ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అది కొద్దిగా పచ్చివాసన లేకుండా ఉంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సరిపడంత సాల్ట్ దీంట్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు ఎక్కువ అయితే ఏం వేసుకోవట్లేను. పసుపు కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. చూడండి మంచిగా ఈ విధంగా అయితే మగ్గిపోతుందన్నమాట మామిడి తురుము. చాలా బాగుంటుంది మనం తింటుంటే. మామిడికాయ పులిహోర అయితే ఈ సీజన్లో మనం మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ ఈ సీజన్ మొత్తం మామిడికాయ తురుముతోటి మంచిగా పులిహోర అయితే చేసుకోండి. మనకు మిగతా అన్ని సమయాల్లో నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఎప్పుడు చేసుకుంటాం కదా, ఈ సీజన్లో దొరికేది మామిడికాయ కాబట్టి ఇది ఎక్కువగా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇందాక తీసి పెట్టుకున్నా కదా ఒక స్పూన్ మామిడి తురుము, దాన్ని ఇప్పుడైతే వేసుకుంటున్నా. ఇలా పచ్చిగా వేసుకోవడం వల్ల కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మామిడి పులిహోరకు. నెక్స్ట్ ఆ పోపు మొత్తం దీంట్లోనే వేసుకుంటున్నా. వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకో. అండ్ పులిహోర ఎప్పుడైనా మనం చేతులతోని కలుపుకుంటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా స్పూన్ తీసేసి చేత్తోనైతే మంచిగా కలిపి పెట్టుకున్నా. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుంటున్నా, ఇది ఆప్షనల్ మాత్రమే. అండ్ ఫైనల్గా మన పులిహోర అయితే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా. అండ్ ఈ సీజన్లో మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే అవి పండుగ అవుతాయి కాబట్టి ఇప్పుడు కచ్చిగా ఉన్నప్పుడే మనం ఎక్కువగా మామిడికాయ పులిహోర చేసుకొని తిని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.